నాయకుల జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే ఓటు అడిగే ముందు ముందుకు వస్తాడు, వంగి వంగి నమస్కారం చేద్దామా, మీ అమూల్యమైన ఓటు నాకేసే. వాడు ఆస్తి కలిగిన వాడే కావచ్చు, తర్వాత కావచ్చు, కానీ ఓటు అడుగుతున్నప్పుడు సామాన్య వ్యక్తిగా మారిపోతాడు. అవసరమైతే నీ కాలు పట్టుకుంటాడు, చేతులు పట్టుకుంటాడు, బతుమాలుతూ ఉంటాడు. అందరూ ఓటేసిన మన బతం అనుకోండి, మనందరం ఓటు వేసిన తర్వాత మనము ఆలు చుట్టూ తిరగాలి, వాడు కాలు మొక్కాలి, వాడిని బతుపలుకోవాలి. కానీ అదే నీవు దేవుని మహింపరిచే వ్యక్తిగా ఉంటే ఎవరు వస్తారు? ఎవరు? తప్పని కొట్టు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. రాజకీయ నాయకుల్లాగా సమయంలో వచ్చి ముఖము దాచుకునే దేవుడు కాడురా. జీవము కలిగిన దేవుడిని నీ నోటి మాటను బట్టి గణపరిచే వ్యక్తిగా, మహింపరిచే వ్యక్తిగా ఉంటే జీవిత కాలం అంతా నీకు అండగా ఉండి నీ కార్యములు దేవుడు జరిగిస్తాడు. ఈ లోకంలో ఉన్న మనుషుల్ని మనం మహింపరిచినప్పటికీ ఓటు కోసం వచ్చి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మహింపరిచేవాడు నువ్వు మారుతూ ఉంటే చచ్చే వరకు మనతో పాటు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. దేనికోసమైతే దేవుడు నువ్వు సాగిలి పడతావో, దేనికోసమైతే ప్రార్థిస్తూ ఉంటావో, దేనికోసం ఆరాటపడుతూ ఉంటావో, ఇది కావాలి తండ్రి అని ప్రతి నిమిషము కూడా దేవుడు మహిమపరుస్తూ అడిగే వ్యక్తిగా ఉంటావో, ప్రతి కార్యము నీకు చేయడానికి నీ పక్క దేవుడు నిలబడతా. ఇప్పుడు తెలుసా, నువ్వు మనుషులు మహిమపరచడం కాదు, ఎవరు మహిమపరచాలంట? దేవుని మహిమపరచినప్పుడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నన్ను గణపరచవాన్ని గణపరచని దేవుడు వాక్కు సెలవిస్తుంది. నీ జీవితాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉంటే, నోటి మాటను బట్టి దేవుని మహిమపరుస్తూ ఉంటే, ఏ సందర్భంలో ఉన్న దేవుడు స్తోత్రం అని చెప్పి గణపరుస్తూ ఉంటే నీ స్థితిగతులన్నీ కూడా దేవుడు మార్చి ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథం 36వ అధ్యాయము, యోబు గ్రంథం 36వ అధ్యాయము 24వ వచనం ధ్యానం చేసుకుందాం. మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. చాలు. దేవుడి స్తోత్రం. మనం ఎవరిని మహిమపరుస్తున్నామో జాగ్రత్త పడకపోతే దేవుడి కార్యం చూడలేవు. ఒక ఇల్లు కట్టుకున్నావా, ఎవరి పేరు ఉపయోగిస్తున్నారా? నీవు నేను కావా కట్టానంటావా, అయిపోతావు. దేవుడి స్తోత్రం. ఒక పిల్లికి పెళ్లి చేస్తావా, ఎవరు మహిమపరుస్తున్నావు? చుట్టాలనా, బంధువులనా, నిన్ను మహిమపరుచుకుంటున్నావా? ఒక ఇల్లు కట్టుకుంటూ చెప్పవలసిన మాట, దేవుని బట్టి ఇల్లు కట్టాడు అని ఇంకో బిల్డింగ్ కడతాం. మళ్ళీ దేవుడి స్తోత్రం. పెళ్లి చేసే విషయంలో నా దేవుని బట్టి వివాహం జరిగిందని నువ్వు మనుషుల మధ్య దేవుని మహిమపరుస్తూ ఉంటే మరొక ఘనమైన వివాహం మరొకరికి చేస్తా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనుషులకు చేసిన దేవుడి కార్యాలను మహిమపరిచే విషయంలో జాగ్రత్త పడము. ఏ కార్యం మన జీవితం జరగాలన్నా దేవుడి వల్ల జరుగుతుంది. దేవుడి వల్ల చేసిన కార్యములను ఎవరు గుర్తించాలో జాగ్రత్త పరిశీలన చేసుకో. ఏ కార్యం జరిగినా, జరగవలసి ఉన్నా మనం దేవుని మహిమపరుస్తున్నావా లేదా అని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఒక పొలం కొన్నావా, నువ్వు చెప్పవలసిన మాట, నా జ్ఞానంతో పొలం కొన్నా అనవద్దు, దేవుని బట్టి పొలం కొనుక్కున్నా. ఒకప్పుడు ఒంట్లో అనారోగ్యం ఉంది, ఆసుపత్రికి వెళ్ళు, చక్కని ఆరోగ్యం వచ్చింది, డాక్టర్ వల్ల అనవద్దు, దేవుని బట్టి నాకు ఆరోగ్యం వచ్చింది. ఒకప్పుడు నువ్వు చేస్తున్న జాబులో 3,000 రూపాయల జీతం, ఈరోజు 25,000 రూపాయలు పొందుకుంటున్నావు, నా తెలివితే అనొద్దు, దేవుని బట్టి నేను ఈ స్థాయికి వెళ్ళా. ఒకప్పుడు నీ జీవితంలో బిడ్డలు లేరు, దేవుడి పని వచ్చి, అయితే నువ్వు చెప్పవలసింది, నా తెలివితేటలు బట్టి వయసు అనొద్దు, దేవుని బట్టి నాకు సంతానం కలిగింది. దేవుడి స్తోత్రం. మనం ఎవరిని మహిమపరుస్తున్నామో జాగ్రత్త పడకుండా నోటి మాట వదిలిస్తూ ఉంటే దేవుడికి ఆగిపోతుంది. నీ నోటి మాటతో ప్రతి కార్యక్రమం పొందుకున్నప్పుడు దేవుని మహిమపరిచే ఆ మాటలు వస్తున్నాయా లేదని పరిశీలన చేసుకోవాలి. ఇల్లు కట్టినా, ఏమి చేస్తున్నా, ఏ కార్యం పొందుకున్నా ప్రతి నిమిషం చెప్పవలసిన మాట, దేవుని బట్టి జరిగింది, నాకు దేవుని బట్టి మేలు చూస్తాను,
దేవుని బట్టి ఇల్లు కట్టాను, దేవుని బట్టి వాహనం కొనుక్కున్నాను అని నీ మాటను బట్టి దేవుడు మహిమపరుస్తూ ఉంటే నిన్ను మహిమపరిచే కార్యం మరొకటి దేవుడు యేసు నామమున అందిస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుడు నోట మనకు పలుకుతున్న ప్రతి మాట కూడా మనం జాగ్రత్త పడే వ్యక్తులుగా మనం మారాలి. మనము దేవుడు మహిమపరిచే వారిగా వెళ్ళిపోతూ ఉంటే మన కొరకు ఎన్నో కార్యములు దేవుడు చేసి మహిమ పొందుకుంటాడు. మనం జరిగిన కార్యాలు ప్రతి దానికి కూడా దేవుడి మాట యాడ్ చేయాలి. అంటే అర్థం, ఏది కార్యం పొందుకున్నా మన బంధువుల దగ్గర చెప్పాలి. ఏంటంటే దేవుని బట్టి కార్యం నాకు జరిగింది. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటే చక్కగా ఇల్లు ఓపెనింగ్ వెళ్తూ ఉంటాకు ఒకసారి వారి చుట్టాలతో అంటారు, నేను కాబట్టి ఏ క్లాస్ బిల్డింగ్ కట్టా. దేవుడి స్తోత్రం. అదే దేవుని నమ్ముకునే బిడ్డలు ఇంటికి వెళ్తుంటారు ఒకసారి అలా అంటారు, అయ్యారు దేవుని కృపను బట్టి ఇల్లు కట్టాడయ్యా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒక్క మాట కోసం దేవుని పక్కకు వస్తాడు. నీకు జరిగిన కార్యం బట్టి దేవుని మహిమపరుస్తూ ఉంటే సర్వశక్తి గల దేవునికి తోడుగా ఉండి ఆ ఇంటిలో ప్రతి లోటు కూడా కొట్టివేసి మరొక అద్భుత కార్యం చేసేవాడిగా దేవుడు మారిపోతాడు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నన్ను మహిమపరిచే వారి జీవితాలను నేను మహిమపరిచే దేవుడు చెప్పినట్లుగా మన జీవితాలు దేవుని గణపరిచే స్థాయిలో వెళ్తూ ఉంటే మన ముందు ఉన్న ప్రతి పరిస్థితులు కూడా దేవుడు మార్చి అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. కఠినమైన పరిస్థితుల్లో కూడా నీవు దేవుని మహిమపరచాలి. దేవుడా, ఈ పరిస్థితులు నువ్వు మార్చగలవు, ఈ స్థితిగతి నువ్వు మార్చగలవని నీకు అనుకూలమైన పరిస్థితి నీకు లేనప్పుడు కూడా, స్థితిగతులు నీకు అనుకూలం లేనప్పుడు కూడా, తారుమారు పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుడు చేయగల నమ్మి నువ్వు దేవుడు మహిమపరుస్తూ ఉంటే నీకోసం దేవుని పక్కకు వస్తాడు. దేని చేయగలవు అని అన్నావో ఆ పని చేసి నీకు అప్పగిస్తాడు. దేవుడు స్తోత్రం. ఇలాగే దైవజనము నారాయణపురంలో సేవ చేస్తూ ఉన్నాం. ఆ దైవజన కుటుంబంలో తన కుమార్తెకి మొదటిగా ఆడపిల్ల ఉంది, రెండోసారి కూడా ఆడపిల్ల అని 7వ నెలలో ఫ్యామిలీ డాక్టర్ స్కానింగ్కి అయితే తెలిసిందంట. ఆ క్షణకాలం నుంచి వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చిన అల్లుడు బట్టి వారు చాలా బాధతో ఉన్నారు. అప్పుడు దేవుడు ముందుకెళ్ళి ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి తండ్రి అని ప్రార్థన చేస్తా. నా ప్రార్థన ఒకసారి ప్రభు అన్నాడు, ఏం కావాలరా అని, దేవుడి స్తోత్రం, కడుపులో ఉన్న ఆడబిడ్డ మగబిడ్డగా మారిపోవాలయ్యా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అన్నాడు 30 ఉపవాస ప్రార్థన చెయ్యి, కడుపులో ఉన్న ఆడబిడ్డ మగబిడ్డగా మార్చి నేను ఇస్తానని చెప్పాడు. నేను అన్న ప్రార్థనలో ఆ మాట దేవుడి నోట రాకమును పలికిన మాటలు చెప్తున్నాను. ప్రభువా, నువ్వు కాలం మార్చగలవు, స్థితిగతులు మార్చగలవు, ప్రకృతిని మార్చగలవు, సృష్టిని మార్చగలవు, కడుపులో ఉన్న ఆడబిడ్డను కూడా మగబిడ్డగా మార్చగలవు తండ్రి అని దేవుని మహిమపరిచా. దేవుడి స్తోత్రం. అప్పుడు ప్రభు చెప్తున్న మాట, 30 ఉపవాస ప్రార్థన చేయి, నువ్వు కోరుకున్న కార్యాన్ని జరిగిస్తాను. దేవుడి స్తోత్రం. 30 రోజుల పాటు ఒకటే డైలాగ్ దేవుడి ముందు, చేయగలవు చేయగలవు తండ్రి స్తోత్రం అని. ఈ 30 days కూడా దేవుడి ముందు కన్నీరు కాచి దేవుని గణపరుస్తూ ఆ పరిస్థితి ప్రపంచం ఎక్కడ మారదు. 7 నెలలు మొత్తం ఏర్పడిపోతాయి, 2 నెలల్లో డెలివరీ అయిపోయే పరిస్థితి. కానీ దేవుడు ఒక ముందుకెళ్ళి నువ్వు చేయగలవు తండ్రి అని ఆయన పొగుడుతూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయన ముందు కన్నీరు కారుస్తూ ఈ 30 రోజులు కూడా ఉపవాసముతో దేవుడు మహిమపరుస్తూ ఉండగా 9వ నెల వచ్చిన తర్వాత డెలివరీ సమయంలో ఒక మంచి వార్త విన్నా, కొడుకు పుట్టాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి జీవితాన్ని అక్కడ మార్చాడు? ఎవరు మహిమపద అద్భుతం జరిగింది? ప్రపంచంలో జరగని అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తే దేవుడు ఆ కార్యం చేసి సిద్ధపడ్డాడు. దేవుడు మహిమపరచాం. డబ్బులు దేవుడికి ఇచ్చానా? బంగారం దేవుడికి ఇచ్చానా? మోట్లు దేవుడికి ఇచ్చానా? ఏదైనా మేకపోత కోసానా? ఏదైనా కోడిపెట్ట కోసానా? మహిమ
దేవుని మహిమపరిచే మనసుతో దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు చేయగలవు తండ్రి అని ఒక మట్టి నోరుతో దేవుడితో మహిమపరుస్తూ ఉన్నప్పుడు, మార్చగలవు తండ్రి అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ మాటలో ఉన్న మహిమ దేవుడు తీసుకొని దేవుడి చేతులను అద్భుతాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి చేత అద్భుతం చూడాలని కోరిక నీకుంటే మహిమపరిచే మనసుతో దేవుడితో మాట్లాడు. దేవుడిని మహిమపరిచే మాటలు పలుకో. నీ కళ్ళ ముందు కలవరం వంటి పరిస్థితులు ఉన్నా, శక్తికి మించిన భారం ఉన్నా, చేతకాని పరిస్థితులు ఉన్నా, ఇక అయిపోతున్న అనుకున్న సమయంలో కూడా దేవుడు నువ్వు చేయగలవు తండ్రిని దేవుడితో మాట్లాడాలి. నువ్వు చేయగలవు దేవా అని దేవుడితో మాట్లాడాలి. ఇది నీకు అసాధ్యం తండ్రి అని దేవుడితో మాట్లాడాలి. అలా దేవుని మహిమపరుస్తూ మాట్లాడుతూ ఉంటే నువ్వు కడతావు ఏ క్లాసులు బిల్డింగ్. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. శూన్యములో కూడా సృష్టిని కలిగించే దేవాది దేవుడు నీ దేవుడు. శూన్యములో కూడా సృష్టిని కలిగించే దేవాది దేవుడు నీ దేవుడు. లేని దానినే కలిగించాడమ్మా, ఉన్న దానిని మార్చాడా. లేని దానిలో కలిగించాడమ్మా, ఉన్న దానినే మార్చాడా. లోకాలపై దేవుడిని మహిమ కలుస్తే, లోకాలపై దేవుడిని మహిమ కలుస్తే. నా యేసయ్యా నా స్థితి అంతా పచ్చగను, నా యేసయ్యా నా స్థితినంతా పచ్చగలను. అక్షరము దేవుడితో పలుకుచుండగా, దేవాది దేవుడు నీకు చుండగా. అక్షరము దేవుడితో పలుకుచుండగా, దేవాది దేవుడే చుండగా. పరలోకం వదిలి వస్తాడు, నీ పక్క నుంచి వస్తాడు. పరలోకం వదిలి వస్తాడు, నీ పక్క నుంచి వస్తాడు. నీ కొరకు దేవుడందరూ మోకరించావు, నీ కోసం దేవుడు అందరూ పంపించావు, నీ కోసం దేవుడు అందరూ మోకరించావు, నీ కోసం దేవుడు అందరూ కన్నీరు కాచావు. హల్లెలూయా. క్రైస్తవుడిగా దేవుడు నమ్ముకుంటారు. ఈ నోట రావాల్సిన మాట దేవుని బట్టి అనమాట. దేవుడి స్తోత్రం. చాలా మంది రైతుల జీవితం గమనిస్తూ ఉంటే లోకంలో ఉన్న రైతులు అంటూ ఉంటారు, అంటారు 100 బత్తాలు పండించా కట్టు. దేవుడి స్తోత్రం. అదే దేవుడు నమ్మని బిడ్డ అంటాడు, నా దేవుని బట్టి పట్టు తప్పకూడదు. దేవుడి స్తోత్రం. వాడికి నీకు తేడా, వాడికి సృష్టికర్త దేవుడు లేడు కనుక వాడంటాడు, నా తెలివును బట్టి, జ్ఞానాన్ని బట్టి, కందబలం బట్టి, మంచి మందులు బట్టి మీకు అందరికంటే 100 బత్తాలు పండించండి తొడగొడతారు. దేవుడి స్తోత్రం. మనం తొడగొట్టక్కర్లా. దేవుడి స్తోత్రం. దేవుని బట్టి నా 100 బత్తాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట పలుకుతూ ఉంటే దానవలో నీకు 100 బత్తాలు సావలు 100 బత్తాలు అయితే దానవలో దేవుడి మాట విన్నాడు కదా, ఆమె పడగొడత నీకు 150 బత్తాలు దేవుడిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
అంటే ప్రతి మనిషి కూడా ఒక కార్యము జరగకమునుపు, ఒక మేలు జరిగిన తర్వాత కూడా మనం నోట రావాల్సిన మాట జాగ్రత్త పడి దేవుని బట్టి జరిగింది అని పలుకుతూ ఉంటే మరొక మేలు నీ కొరకు దేవుడు చేస్తారు. జాగ్రత్త పడాలి. దేవుడి స్తోత్రం. నిర్గమకాండం 14వ అధ్యాయం 4వ వచనం ధ్యానం చేసుకుందాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను. అతడు వారిని తరుమగా నేను ఫరో వలన అతని సమస్త సేన వలన మహిమ తెచ్చుకొందును. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడు అనుకుంటున్నాడు, నేను ఈ దేశములో మహిమ తెచ్చుకోవాలా. ఏ దేశం అది? ఐగుప్తు దేశం. దేవుడంటే తెలియని ప్రాంతములో నేను ఎవరో తెలిసి మహిమ తెచ్చుకోవాలా. ప్రతి దినము కూడా దేవుడు ముందుకెళ్ళి మోషే మాట్లాడితే ప్రభు పలికిన మాట, రేపు ఫరోతో మాట్లాడు, దేశం విడిచిపెట్టి వెళ్తామని మోషే చెప్పాడు. దేవుడు మాట నమ్మి మోషే ఫరో దగ్గరికి వెళ్ళే లోపే ఫరో హృదయం ఎవరు కట్టబడుతున్నారమ్మా? దేవుడు కఠినపరుస్తున్నారు. అయితే దేవుడు మనసులో ఉన్న ఉద్దేశం మోషేకి అర్థం కాల, ఇశ్రాయేలుకి అర్థం కాల. దేవుడు శివునికి చెప్తున్న మాట, నేను ఫరో వల్ల, ఫరో సైన్యం వల్ల, ఫరో ఉన్న దేశ ప్రజల మధ్య నేనేం తెచ్చుకోవాలి? మహిమ తెచ్చుకోవాలి. కనుక ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. దేవుడి స్తోత్రం. నా నుంచి దేవుడు మొదట కోరుకు డబ్బు ధనం కాదు, మహిమ. మనిషిని బట్టి దేవుడికి మహిమ కోరుకుంటున్నాడు. ప్రాంతాన్ని బట్టి దేవుడు మహిమ కోరుకుంటున్నాడు. జనులు బట్టి దేవుడు మహిమ కోరుకుంటున్నాడు. దైవజనమా, అక్కడ ఉన్న పరుషులు అర్థం చేసుకుంటే ఆ దేశంలో ఎవరికి కూడా యెహోవా అంటే తెలియదు. వారందరూ కూడా అన్యులకు సంబంధించిన పరిషత్తులో ఉన్నవా, విగ్రహారాధనకి సంబంధించిన కుటుంబాలు. వారి మధ్య దేవుడు అనుకుంటున్న కోరిక, నేను మహిమ తెచ్చి అనుకున్నాడు. వారి మధ్య దేవుడి కార్యం ఆలస్యం చేసి అక్కడ అద్భుతాలు చేశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుకి ఆ ప్రాంతము కూడా యెహోవా అంటే గొప్పవాడు అనుకునే స్థాయికి దేవుడు అక్కడ మహిమ తెచ్చుకునే కార్యములు చేయడానికి ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని కార్యాలు నీకు లేట్ అవుతున్నప్పుడు కూడా అర్థం చేసుకోవాలి, దేవుడు మహిమ కోరుతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం పట్ల ఏదో ప్రణాళిక దేవుడికి ఉంది, ఏదో మహిమ దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కోరిక తెలుసుకునే వ్యక్తిగా మారి ఆ సమయంలో కూడా దేవుని మహిమపరుస్తూ ఉంటే ఫరో సైన్యమును కడగడలాడించి ఎర్ర సముద్రం ముంచివేసి మహిమ తెచ్చుకున్న దేవుడు నీ సమస్యలన్నిటిలో కూడా కడగడలాడించి సముద్రం తొక్కుపెట్టి నిన్ను లేపి ఆయన మహిమ. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో యేసు జీవితం పరిశీలిస్తూ ఒక మాట పలికాడు ఆయన, నేను తండ్రి ఈ లోకాన్ని పంపించావు, నేను నిన్ను మహిమపరిచాను అని ప్రార్థన చేస్తే ప్రభు చెప్తున్న మాట, నీ నామమున ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి వంగినట్లుగా నీకు అధికారం ఇచ్చి మహిమపరుస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కుమారుడు ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చి దేవుడు మహిమపరిచే జీవితాన్ని చూపించినప్పుడు ప్రతి కార్యక్రమానికి దేవుడు తండ్రి దేవుడు జరిగిందని అని ఒప్పుకున్నప్పుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం, నన్ను భూమి మీద మహిమపరిచావు కనుక భూలోకంలో ఉన్న సమస్త మానవ జాతి మోకాల్ని ముందు వంగినట్లుగా నా మహిమ నీకు ఇస్తున్నాను అని దేవుడిలో ఉన్న మహిమ క్రీస్తుకి తండ్రి అప్పగించాడు. బైబిల్ అంటుంది, నన్ను మహిమపరిచిన వారిని నేను మహిమపరిచి చెప్పిన వాగ్దాన ప్రకారంగా క్రీస్తు దేవుడు మహిమపరిచాడు కనుక తండ్రి అయిన దేవుడు క్రీస్తును మహిమపరచడానికి భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క జాతి యేసు నామమున ఆయన ముందర మోకరింప చేసేవాడిగా అధికారంతో నింపాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. జీసస్ మే కమ్స్. యేసుక్రీస్తులాగా నీవు కూడా దేవుని మహిమపరుస్తావా? ఎక్కడ కూడా యేసయ్య జీవితం పరిశీలిస్తూ ఉంటే నేను కాబట్టి గుడ్డుడు చూపించ అన్నాడమ్మా?
తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక కంటి చూపు యేసుక్రీస్తు ఇస్తున్నప్పుడు నేనిచ్చాను అని ఉపయోగించాల. ఒక చచ్చిన వాడిని లేపుతున్నప్పుడు నేను లేక అల్లా. ఓ కుష్టు వ్యాధిని బాగు చేసినప్పుడు నేను కాబట్టి బాగు చేసా అల్లా. ఆయన చెప్పిన మాట, నా తండ్రి నామమున ఇవి చేశాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఉన్న యేసుక్రీస్తు ప్రతి ఒక్కటి కూడా దేవుని మహిమపరచడు కాబట్టే తండ్రి చేతుల్లో ఉన్న మహిమా కిరీటం యేసు నామమున ఆయనకు వచ్చింది. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రభువుని అంగీకరించాం, యేసు రక్తంలో కడగబడి ఉన్నాం, దేవుని నామంలో ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యకున్న మనసును పరిశీలించి నీవు కూడా ప్రతి విషయంలో కూడా దేవుని మహిమపరుస్తూ ఉంటే నీకు మహిమ కలిగిన కార్యములు దేవుడు చేస్తాడు. అద్భుతమైన కార్యములు దేవుడు చేస్తాడు. మేలు వంటి కార్యములు దేవుడు చేస్తాడు. అది ఎంత పెద్ద కార్యములైనా, శక్తికి మించిన కార్యములైనా, అసలు నా వల్ల కాదు, ప్రపంచంలో ఎవరు చేయలేని కార్యమైనా నువ్వు దేవుని మహిమపరిచి ఇది నువ్వు చేయగలవు తండ్రి అంటే అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగే దైవజనం ఒక దినాన అమలాపుర ప్రాంతం నుంచి ఒక కుటుంబం వచ్చింది. ఆ ప్రాంతం ఉన్న కుటుంబం ఏడుతూ వచ్చారు. ఎందుకంటే 25 years వాళ్ళ పాపకు వయసు వచ్చింది. మెచ్యూరిటీ అవట్ల అనుమానం వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు. మొత్తం 70,000 ఖర్చు పెట్టి స్కానింగ్ అని తీశారు. చివరికి డాక్టర్కి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎవరికైనా ఒక ఆడదానిలో చిన్నదో పెద్ద గర్భచర్చ ఉంటుంది, కానీ ఈ అమ్మాయికి ఏమి లేదు అని వారు ఆశ్చర్యపోయి ఇంకా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద మిషన్లు టెస్ట్ చేసి ఎక్కడ చేసినా లక్షలు ఖర్చు అయ్యే తప్ప ఒకటే రిపోర్ట్, గర్భసంచి లేదు. దేవుడి స్తోత్రం. ఏ తల్లిదండ్రులకైనా దైవజనమ ఆడదానికి ఉన్న విలువ అదే కనుక అది లేదన్నప్పుడుగానే ఏడుస్తూ ఉన్నారు. ఒక ఆయన చెప్పారంట, పలానా చోట దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అమలాపురం ప్రాంతం నుంచి వారు తెలిసిన వ్యక్తి ద్వారా వచ్చారు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రవచనం వస్తుంది, నీకు లేని అవయవాన్ని నేను ఇవ్వబోతున్నాను. వా కొట్టగొట్టి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రవచనం నాకు చూడబడుతుంది, నా నోట వస్తుంది. అర్థమైన తర్వాత ఏమి లేదంటే ఆ పిల్లకి గర్భసంచి లేదు అని అంటున్నారు. ఎలా సాధ్యం ఇది? డాక్టర్ చేతులు పైకెత్తేస్తారు, ₹1,00,000 ఖర్చు అయింది, డిక్లేర్ చేశారు, లేదని చెప్పారు. అప్పుడు దాకా మేనమామ కొడుకు చేసుకుంటూ ఊరిచ్చాడు. ఈ వార్త తెలియగానే వాడు పేరు తిప్పేశాడు. ఇంకో పెళ్లి చూసుకునే సందర్భం వెళుతున్నారు. నా బిడ్డ బతుకు అయిపోయిందయ్యా అని ఏడుస్తూ ఉంటే తండ్రి ఇచ్చిన వాగ్దానం నమ్మి మహిమపరచగలిగితే నీ బిడ్డకి లేని గర్భ సంచుని ఇస్తాను. దేవుడి స్తోత్రం. కరెక్ట్గా 18 వారాలు వచ్చారు, వెళ్ళిపోయారు. కరెక్ట్గా సంవత్సరాలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అయ్యా మా అమ్మాయి పుష్పవతి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఆమె జీవితంలో ఒక ఆడపిల్ల. ఎవరు ఈ కార్యం చేస్తుంది? ఎవరు భయపడితే ఓ గర్భసంచి గర్భంలోకి వచ్చింది, ఆ గర్భములకు ఆడపిల్ల పెట్టాడు. ఎవడైతే వివాహం చేసుకొని చెప్పిన వాడు పరిగెత్తుకొచ్చి మళ్ళీ ఆమె వివాహం చేసుకుంటే ఈ రోజు వారికి ఆడపిల్ల కలిగి చెల్లెక్క గోరంకల్లాగా దేవుళ్ళ వచ్చి దేవుడి స్తోత్రం. చూసారా, లేని అవయవాన్ని దేవుడి గర్భంలో సృష్టించిన తండ్రి ఎవరో తెలుసా? మనం ఆరాధించే దేవుడు. దేవుడి స్తోత్రం. ఆ సందర్భంలో ప్రవచనం వచ్చిన తర్వాత ఆలోచన చేశాను, నాతో మాట్లాడుతున్న దేవుడు సర్వశక్తివంతుడి కదా, మనకంటే సాధ్యం కావచ్చు కానీ ఆయనకు సాధ్యమని ప్రార్థించడం ప్రారంభించాడు. తండ్రి నమ్మొచ్చాడు, ప్రవచించి మాట్లాడావు, నువ్వు కార్యం చేయగలవని ప్రార్థించాను. దేవుడు మొర విన్నాడు. ఆయన మహిమ కోసం, ఆయన ఘనత కోసం ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టి చక్కని జీవితం ఇచ్చిన కార్యం ఎవరు చేశారంటే దేవుడే. నా ప్రియమైన దైవజనమా, నీ పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు, స్థితిగత ఎలాగైనా ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడితో ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యముగా దేవుడితో మాట్లాడాలి. ఇది నువ్వు చేయగలవు తండ్రి అని ఆయన పొగుడుతూ మాట్లాడాలి.
ఇది నీకు మాత్రమే సాక్ష్యం తండ్రి అని దేవుడితో మాట్లాడాలి. ఇది నువ్వు చేసే దేవుడు తండ్రి అని ఆయనతో మాట్లాడాలి. అలా చేసి దేవుడితో మాట్లాడుతూ ఉంటే నీ నోట వచ్చిన ప్రతి మహిమ దేవుడికి వెళ్తుంది. ప్రభు అనుకుంటాడు, ఈ బిడ్డ నాకు కనపొచ్చింది కనుక, నేను చేయగల మాట్లాడుతుంది కనుక చేసి చూపించాలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మహిమపచ్చే బిడ్డలుగా మనందరము కూడా ప్రభువుల వర్ధిల్లుగాక. కళ్ళు మూసుకొని చదువు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నీ జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి దేవుడితో మాట్లాడినప్పుడు మహిమ కలిగిన మాట రాక ఏం జరుగుతుందిలే అని భయపడుతూ మాట్లాడుతున్నామేమో. ప్రభుతో మాట్లాడు. ప్రభువా, నీ వాక్యం మాతో మాట్లాడుతుంది తండ్రి. నేను మహిమపరిచే వారి జీవితాలు మహిమకరంగా ఉంచుతాను మాట్లాడుతున్నా. ఈ సమయం మేము మాట్లాడుతున్నామయ్యా. నా స్థితి బాగోలేదు కానీ మార్చగలవయ్యా. నా బ్రతుకు బాగోలేదయ్యా కానీ మార్చగలవు తండ్రి. నా కుటుంబం కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉంది బాబు కానీ మార్చగలవయ్యా. నా పరిస్థితులన్నీ తారుమారిగా ఉన్నాయి కానీ మార్చగలవని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒంటరివాడిగా మిగిలిపోయానయ్యా, మళ్ళా నా కుటుంబాన్ని కట్టగలవు తండ్రి. నా కళ్ళ ముందు మహాసముద్రాలు ఉన్నాయి ప్రభువా. నా జీవితం ఒదురుకులతో ఉంది తండ్రి. నా బ్రతుకు పోరాటముగా ఉంది బాబు కానీ నమ్ముతున్నానయ్యా, నువ్వు చేయగలవు తండ్రి. ఆ బ్రతుకును మార్చగలవు. యెహోషువా, మేనిజమే కౌన్సిల్, నేను సర్వశక్తి గల దేవుడిని, నన్ను మహిమపరచువాడు ధన్యుడు, వాడు నాతో ఉంటాడు, నేను వాడి పక్షాన్ని వ్యాజ్యమాడతాను. మేనిజమే కౌన్సిల్ సేకరికందర విషయక మారతా, నేను చేయగలిగిన వాడు ధన్యుడు, వాడు కోరుకున్న కార్యం చూస్తాడు. థ్యాంక్ యూ జీసస్. పలికిన ప్రతి మాట బట్టి నీ వందనాలు. చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా మిమ్మల్ని మహిమపరుస్తుండగా మీ మహిమలో ఉన్న ప్రతి ఆశీర్వాదం బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సమర్పణ పాడు.